మొత్తానికి ఐపీఎల్ షెడ్యూల్ పైన ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ రికవరీ పైన ఒక కీ అప్డేట్ ఉంది. అండ్ ఈసారి కేకేఆర్ కి పెద్ద షాకే తగిలే ఛాన్స్ ఉంది. ఆల్సో గుజరాత్ టైటన్స్ ఏమో వాళ్ళ కోచింగ్ స్టాఫ్ లో ఇంట్రెస్టింగ్ చేంజ్ చేశారు. ఇలా ఒకటండి, ఐపీఎల్ పైన ఎన్నో టాప్ లెవెల్స్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ కొత్త సీజన్ లో మన ఛానల్లో కొత్త కంటెంట్ రాబోతుంది. ఏదో ప్రతిసారి చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ కొట్టారంటే అన్ని రకాల వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇంకా లేట్ మావా, ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈసారి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంతో అమౌంట్ పెట్టి కొనుక్కున్న మత్స్య పత్రన్ ఐపీఎల్ పార్టిసిపేషన్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే T20 వరల్డ్ కప్ టైంలో కాఫ్ స్ట్రెయిన్ ఇంజురీ కారణంగా కంప్లీట్ సీజన్ కు మిస్ అయిపోయాడు. స్టార్టింగ్ లో దీన్ని హామ్స్ట్రింగ్ ఇంజురీ అనుకున్నారు, కాకపోతే తర్వాత కాఫ్ స్ట్రెయిన్ ఇంజురీ అని తెలుసుకున్నారు. మరి ఇంజురీ అయితే ఫెబ్ మిడ్ లో జరిగింది. రికవరీ అవ్వడానికి 3 to 4 వీక్స్ టైం పట్టొచ్చు అని ఆ టైంలో చెప్పారు. బేసిక్లీ మైనర్ ఇంజురీ అయితే రికవరీ అవ్వడానికి 2 నుండి 3 వారాలు చాలు. అదే మోడరేట్ ఇంజురీ అయితే 4 to 6 వీక్స్ రికవరీ టైం ఉంటుంది. ఇక్కడ పత్రానికి జరిగింది మరీ పెద్ద సీరియస్ ఇంజురీ అయితే కాదు. దీని గురించి రీసెంట్లీ పత్రాన మార్చి 10న వీడియో రిలీజ్ చేసి ఒక అప్డేట్ ఇచ్చాడు. రైట్ తను శ్రీలంకలోని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఇంకా ఇండియాకి వెళ్ళలేదు, కూల్గా ఉండంటూ స్టోరీ పెట్టాడు. లాస్ట్ ఫెబ్ మిడ్ లో ఇంజురీ జరిగింది కాబట్టి ఇప్పటికే 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లోకి వచ్చేస్తుంటాడు. మేబీ ఫ్యూ డేస్లో ఫుల్లీ ఫిట్నెస్తో కేకేఆర్ క్యాంప్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 15 రోజుల టైం ఉంది. సో ఈ టైంలో పత్రానే రికవరీ అయ్యి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. అండ్ ఆల్సో హర్షత్ రాణా విషయంలోనూ ఫ్యాన్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుండగా సీరియస్ నీ ఇంజురీ జరిగింది. ఆల్రెడీ ఫెబ్ 9న సక్సెస్ఫుల్లీ సర్జరీ కూడా చేసుకున్నాడు. బేసిక్లీ సర్జరీ చేసుకుంటే రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు హర్షత్ విషయంలోనూ ఇదే చూడబోతున్నాం. ఎలా లేదన్నా కంప్లీట్ రికవరీ అవ్వడానికి 5 months టైం పట్టొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే సర్జరీ అయ్యాక ప్లేయర్ చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిహాబిలిటేషన్ ఉంటుంది. అండ్ దెన్ మళ్ళీ కాంపిటేటివ్ క్రికెట్ ఆడడానికి హార్డ్ ప్రాక్టీస్ చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో హర్షత్ రాణా ఆడే అవకాశాలు అయితే లేవు. కంప్లీట్ సీజన్కి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరైతే రాణా పైన ఎటువంటి ఆశలు పెట్టుకోకండి. అండ్ ఇప్పుడు దీనికి రిప్లేస్మెంట్ ప్లేయర్ కావాలి. కేకేఆర్ అయితే ఆకాశ్ మాధవల్తో టాక్స్ నడిపిస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. చేతన్ సక్కరియా, ఉమేష్ యాదవ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ వీళ్ళు యాజ్ ద మెయిన్ సిమ్మర్స్ గా రాని చెప్పవచ్చు. రాణాని రిప్లేస్ చేయగలిగే పొటెన్షియల్ ఆకాశ్ మాధవల్కి మాత్రమే ఉంది. మిగతా ఎవరిని తెచ్చుకున్నా అదేదో బ్యాకప్ పేసర్ని తెచ్చుకున్నట్టు ఉంటుంది తప్పిస్తే మీకు మెయిన్ సిమ్మర్ అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు. సో ఆకాశ్ కోసం వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కేకేఆర్ దగ్గర ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, కార్తిక్ చాగి అండ్ వైభవ్ లాంటి ఇండియన్ సిమ్మర్స్ ఉన్నారు కాబట్టి ఒక పేసర్ పర్ఫామ్ చేయకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. రీప్లేస్మెంట్ విషయంలో మేబీ ఫ్యూ డేస్లో అఫీషియల్ అప్డేట్ చూస్తారు. సెకండ్ అప్డేట్ చూసుకుంటే, రీసెంట్లీ ట్యూస్డేన గుజరాత్ టైటన్స్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ చేశారు. కొత్త బ్యాటింగ్ కోచ్గా ఆస్ట్రేలియన్ ఫార్మర్ ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ హైడెన్ తెచ్చుకున్నారు. లీగ్ స్టార్ట్ అవడానికి ఎంతో టైం లేదు, అలాంటిది ఇప్పటి వరకు అపాయింట్ చేయకుండా ఉన్నారండు. ఎనివే హైడెన్ విషయానికి వస్తే, ఏదైతే T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్. క్రికెట్ నుండి రిటైర్ అయిపోయాక కామెంటేటర్ అండ్ మెంటర్గా వర్క్ చేశారు. 2021 and 22 T20 వరల్డ్ కప్ టైంలో పాకిస్తాన్కి మెంటర్ అండ్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా సర్వ్ చేశారు. అయితే మోడర్న్ బ్యాటింగ్ టెక్నిక్స్ అండ్ T20లో స్ట్రాటజీస్ బిల్డ్ చేయడంలో ఇతనికి మంచి రెప్యుటేషన్ ఉంది. మోడర్న్ క్రికెట్కి తగ్గట్టుగా అగ్రెసివ్గా ఆడడం, హై ప్రెజర్ సిచ్యువేషన్స్ని కూల్గా హ్యాండిల్ చేస్తుంటారు. రైట్ నో గుజరాత్ దగ్గర వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, సుందర్, గ్లాన్ ఫిలిప్స్ లాంటి క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ రైట్ వేలో గైడ్ చేస్తే కనుక షూర్లీ టైటన్స్కి తిరిగిలేని రిజల్ట్స్ వస్తాయి. థర్డ్ అప్డేట్ విషయానికి వస్తే, లాస్ట్ వీడియో కింద ఐపీఎల్ షెడ్యూల్ పైన చాలా మంది కామెంట్ చేశారు. మీరు షెడ్యూల్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. దానికోసమే ఫుల్ క్లారిటీగా ఈ అప్డేట్లో చెప్తాను. బేసిక్లీ షెడ్యూల్ అయితే 6th కానీ 7th కానీ రావాల్సి ఉండేది. కాకపోతే ఒక పక్క వరల్డ్ కప్ జరగడం అండ్ ఎలక్షన్ కమిషన్ నుండి ఏ అప్డేట్ రాకపోవడంతో కొంచెం లేట్ అయింది. ఇక రీసెంట్లీ బీసీసీ సెక్రటరీ డేవిడ్ సైకియా ఐపీఎల్ పైన ఒక కీ అప్డేట్ రివీల్ చేశారు. షెడ్యూల్ నెక్స్ట్ 2 డేస్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. అంటే 12th కానీ 13th కానీ వస్తుందని చెప్పుకొచ్చారు. మేబీ వీడియో వచ్చిన విత్ అవర్స్లోని షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎనీవో ఈ షెడ్యూల్ని స్టేజెస్ వైజ్గా రిలీజ్ చేయబోతున్నారు. బికాజ్ అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ కేరళలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీన్ని కన్సిడర్ చేస్తూ ఈ షెడ్యూల్ని డిజైన్ చేశారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే మాత్రం టీమ్స్కి, ప్లేయర్స్కి ఎటువంటి సెక్యూరిటీస్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ ఆడినా కానీ స్మూత్ మూవ్మెంట్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం 20 డేస్తో ఫస్ట్ ఫేజ్ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎలా చూసుకున్నా అన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ ఏప్రిల్ 15 తర్వాత ఉంటాయి. సో అప్పటి వరకు మాత్రమే షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్సో మరో విషయం చూసుకుంటే, అదే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఛాంపియన్స్ కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్ గేమ్లో ఆడతారు.
అదే ఎవరితో ఆడతారు అనే విషయం పైన మాత్రం పెద్ద క్లారిటీ లేదు. మోస్ట్ లైక్లీ పంజాబ్ కింగ్స్ ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం నుండి ఆర్సీబీ అండ్ పంజాబ్ మధ్య ఒక రైవల్రీ బిల్డ్ అయింది. దాంతోనే కంటిన్యూ చేసే ప్లాన్స్ ఉండొచ్చు. లేదు ఫస్ట్ గేమ్లోనే ఫైర్ ఎక్కించే విధంగా ఉండాలంటే మాత్రం సిఎస్కేనే బెటర్ ఆప్షన్. ఆర్సీబీ సిఎస్కే మధ్య ఎలాంటి తగలబడిపోయే పోటీ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ 2019 అండ్ 2024లో వీళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ ఆడినప్పుడు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ ఆ 2 సీజన్స్ బ్లాక్ బస్టర్సే. సో ఈసారి మళ్ళీ పెడితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మరికొన్ని గంటల్లో స్కెడ్యూల్ రాబోతుంది. మీకు కావాలంటే ఫస్ట్ గేమ్ నుండి స్టార్టింగ్ గేమ్స్ పైన టీమ్ కంపారిజన్ చేస్తాను. ఇన్ కేస్ ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే ఈ సీజన్ ఐపీఎల్లో పార్ట్ కమిన్స్ ఆడతాడా ఆడ్డా అనే విషయం పైన చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ కొన్ని వీక్స్ ముందు దీనిపైన డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఎనీహో ఈ అప్డేట్లో షార్ట్గా క్లారిటీ ఇస్తాను. లాస్ట్ జూలై నుండి ఇతనికి బ్యాక్ ఇంజరీ ఉంది. అప్పటి నుండి రిహాబ్ చేస్తున్నాడు. కాకపోతే డిసెంబర్ టైంకి ఎక్కువై కంప్లీట్ సీజన్కి మిస్ అయిపోయాడు. అయితే పార్ట్కి జరిగింది లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజురీ. బేసిక్లీ దీని నుండి రికవరీ అవ్వడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. కానీ కమిన్స్ విషయంలో ఇది మరీ సీరియస్ స్టేజ్లో లేదనుకున్నారు. దానివల్లే వరల్డ్ కప్ స్క్వాడ్లోనూ సెలెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు టోర్నమెంట్ టైంకి ఫుల్ రికవరీ అవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆ వరల్డ్ కప్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ పార్ట్ విషయంలో ఏ అప్డేట్ లేకపోవడంతో ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. అయితే లాస్ట్ 80 డేస్ నుండి కమిన్స్ రికవరీ స్టేజ్లో ఉన్నాడు. అండ్ రిహాబిలిటేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాడు. మీరు పార్ట్ కమిన్స్ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఒక ఫైనల్ స్కానింగ్ రిపోర్ట్ రానుంది. దాంట్లో అంతా బాగానే ఉంటే ఏ బాధ లేకుండా ఇండియాకి వచ్చేస్తాడు. మరి కావాల్సిన టైం కంటే ఎక్కువగానే టైం పట్టింది కాబట్టి షూర్లీ ఫుల్లీ ఫిట్నెస్తో రికవరీ అయిపోతుంటాడు. మరికొన్ని రోజుల్లో దీనిపైన ఏదో ఒక అఫీషియల్ అప్డేట్ రావచ్చు. ఇక ఇది గైస్ కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఇవి. స్కెడ్యూల్ పైన కానీ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఫాస్ట్గా వీడియో చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియో పెట్టిన ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ మామా ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.